Praise Lord. Well read verse Nehemiah 13:26. Did not Solomon king of Israel sin on account of such women? Among the many nations there was no king like him, and he was beloved by his God, and God made him king over all Israel. Nevertheless, foreign women made even him to sin. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడే ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? ఈ కాంటెక్స్ట్ మనం చూసుకుంటే, ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని ఆజ్ఞలు, దేవుని నిబంధన, దేవుని మాటను మీరే అన్య జనులతో వివాహం చేసుకుంటారో, ఆ కాంటెక్స్లో నెహెమ్యా ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి ఈ మాటలు. దేవుడు ప్రేమించిన వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి, అతని జ్ఞానమును మించి ఎవరికీ అతని వంటి జ్ఞానము లేనటువంటి వ్యక్తి అయినప్పటికీ ఏమైంది? తొట్టిల్లిపోయాడు, పడిపోయాడు కదా. సో సేమ్ యాజ్ మనం కూడా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అంటే, వి కంపేర్. మేబీ ఈ సిచ్యువేషన్లో చూసుకుంటే దేవుని ప్రజలకు అనిపించి ఉండొచ్చు కదా, సొలొమోను పాపము చేయలేదా, ఆయన్ని పాపం చేశాడు కదా, మేము చేస్తే తప్పేముందిలే అనుకుని ఉండొచ్చేమో వాళ్ళు కూడా. మనము కూడా అదే గుంపులో ఉన్నాం. ఎందుకో తెలుసా? సేవకులను మనము మాదిరిగా తీసుకోవాలి, అన్నిటిలో కాదు. అవును, సేవకులు ప్రతి దాంట్లో వాళ్ళు మాదిరిగా ఉండాలి. అలా అని చెప్పి వాళ్ళు ఇలాగున్నారు అలాగున్నారు అని మనం తీర్పు తీర్చడానికి లేదు. ఎవరిని తీర్పు తీర్చడానికి ఎవరికి ఏ హక్కు లేదు. ఇప్పుడు నువ్వు కంపేర్ చేసుకుంటావు కదా, ఇప్పుడు చర్చికి వెళ్ళాలంటే వాళ్ళే రాలేరు, నేనేం వెళ్తానులే, వాళ్ళ వస్త్రధరణ ఆ విధంగా ఉంది, నేనేసుకుంటే తప్పేముంది అని అనుకుంటావు. వాళ్ళ లెక్క వాళ్ళు చెప్తారు, నీ లెక్క నువ్వే కదా చెప్పాల్సింది దేవుడికి. ఈ విధంగా కంపేర్ చేసుకుంటావు. మరి అదే రీతిగా మరి వాళ్ళ సేవకులు ఆ విధంగా బోధిస్తున్నారు కదా, అంత ఉద్యోగంతో వాక్యం ప్రకటిస్తున్నారు కదా, దేవుని పరిచర్యలో అంతగా వాడబడుతున్నారు కదా, అంత ప్రార్థన చేస్తున్నారు కదా, సేవ నిమిత్తమై సమర్పించుకొని అన్నీ వదులుకొని సమర్పించుకొని దేవుని కొరకు నిలబడుతున్నారు కదా, సేవను వదిలేయకుండా. మరి ఇది కూడా కదా నువ్వు కంపేర్ చేసుకొని, వీటిని కూడా కదా నువ్వు నేర్చుకోవాల్సింది. మరి ఎందుకు ఒకటే పాయింట్లో కంపారిజన్స్ చేసుకుంటున్నావు నువ్వు? ప్రతిదానికి సేవకులైనంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధమైన జీవితం జీవిస్తారు, వాళ్ళు పర్ఫెక్ట్ అని అనుకోవడానికి లేదు. అవును, దేవుడు వాళ్ళని సిద్ధపరిచి ఆ స్థానాన్ని ఇస్తాడు, వాడుకుంటాడు. ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ ప్రాసెస్. మీ శరీరులతో కాదు మీ పోరాటము అని. దెన్ సేవకులు ఈ విధంగా చెప్తున్నారు, కరెక్ట్, అవును, నిజమే. ప్రతిదీ బోధకులు చెప్పిన ప్రతిదీ నువ్వు నమ్మి ఇది సత్యము, ఇది నిజము అనుకుంటే నువ్వు భ్రమపడుతున్నావు, నువ్వు గ్రుడ్డితనంలోనే ఉన్నావు. ఇట్ మే హర్ట్ యూ. ఎందుకు నేను చెప్తా. పౌలేమన్నాడు, ప్రతి లేఖనమును, ప్రతి బోధను, నేను చెప్తున్న ప్రతిదీ లేఖనములలో ఉన్నదా లేదా గ్రహించుకొని చూచుకొనుడి అన్నాడు కదా. మరి బోధకులు చెప్తున్న ప్రతి బోధను కూడా నువ్వు పరీక్షించి పరిశీలించి, ఇది వాక్యంలో ఉన్నది, ఇది ఏ సందర్భంలో చెప్పబడింది, ఎందుకు చెప్పబడింది, పరీక్షించు, పరిశీలించు. బలిపీఠం మీద నిలబడి చెప్పిన ప్రతి బోధ దేవునికి అంగీకారంగానే ఉంటుంది, దేవుని ప్రేరేపణను బట్టే వస్తుంది అని అనుకోకు. వస్తుంది, దేవుడు నడిపించిన దానిని బట్టి వారు చెప్తారు, అని ప్రతిదీ కూడా సత్యమైనదే అని దయచేసి అనుకోకు.
ఎంతో భయంకరమైన దినాలలో ఉంటున్నాము. అపవాది ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఎక్కడెక్కడ మృంగేయాలా, ఎక్కడ తప్పుదోవ పట్టించాలా, ఎక్కడ గ్రుడ్డితనంలోకి తీసుకెళ్లాలనా అని ఎంతగానో వేచి ఉన్నాడు. ఎన్నో అబద్ధ బోధలు వస్తున్నాయి. మా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉందిలే, మా ఫెలోషిప్ ఇది కాదు అని గర్విస్తావేమో ఈరోజు. నో, దేన్ని బట్టి నువ్వు గర్వించడానికి లేదు, దేన్ని బట్టి నువ్వు అతిశయించడానికి లేదు. నువ్వు ఫెలోషిప్ని బట్టి ఈరోజు గర్విస్తున్నావేమో. నో, నన్ను బట్టి మాత్రమే మీరు అతిశయించాలని దేవుడు చెప్తున్నాడు. దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నీ సహవాసాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావా ఈరోజు? మీ సేవకులను బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? అతిశయిస్తే దేవుని బట్టి మాత్రమే అతిశయించాలి కదా. ఇంకొక సాడెస్ట్ థింగ్ ఏంటి అంటే, సేవకులను గౌరవించు, ప్రేమించు, కానీ పూజించకు. దేవుని వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపడుతున్నాను. అవును, మంచిదే, కానీ వారి నోట మాట ఉంచింది ఎవరు? నువ్వు అది మర్చిపోతున్నావు. దేవుడు పలికించిన మాటలే వారు పలుకుతారు కదా. దేవుడు నడిపించిన దాన్ని బట్టే వాళ్ళు మాట్లాడతారు. మరి నువ్వెందుకు వాళ్ళకు దాసుడు అయిపోతావు? ఒక్కటి ఐ వాంట్ టు రిమైండ్ యూ, పులిపీఠం మీద నిలబడి చేస్తున్న ప్రతి బోధ నిజమైనదే, సత్యమైనదే అని అనుకోకు. ప్రతిదీ పరిశీలించు, పరీక్షించు. నువ్వు సేవకుల దగ్గర నుంచి నువ్వు వాళ్ళ ప్రతి విషయము నేర్చుకోవాలి అని అనుకున్నా కానీ ప్రతిదీ కూడా పరీక్షించు. వాళ్ళ వస్త్రధరణనే కానీ, వాళ్ళ బోధనే కానీ, ప్రతిదీ కూడా. దీస్ థింగ్స్ మే హర్ట్ యూ. ఎన్ని రోజులు నువ్వు గురుడితనంలో ఉన్నావేమో ఆలోచించుకో. ఎస్, వన్స్ అపాన్ ఎ టైం నేను అదే గురుడితనంలో నేను ఉండేదాన్ని. బోధించే పులిపీఠం మీద నిలబడి బోధిస్తున్న ప్రతి మాట ఆయన పలికిస్తేనే వస్తుంది అని అనుకునేదాన్ని. బట్ నో, నాట్ ఎట్ ఆల్. ప్రతిదీ కూడా పరీక్షించాలి, పరిశీలించాలి.